నమస్తే గురూజీ. నా పేరు శైలజ. నా ఏజ్ 57 years. ఆ, రుక్మిణి గారు, రుక్మిణి హర్యానా, అక్కడ గుర్గావ్ నుంచి ఆవిడ సజెస్ట్ చేశారు. ఆ, ఇది సమయాన దీంట్లోకి వచ్చాక నేను 3 kgs వెయిట్ తగ్గాను. ఇంకా నిద్ర బాగా పడుతుంది. ఇంతకుముందు మధ్యలో మెలకు వస్తే మళ్ళీ నిద్ర పట్టడానికి ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు నిద్ర బాగా పడుతుంది. ఆ 2 రిజల్ట్స్ నాకు కనిపించాయి. ఇంకా ఆ, అంటే 24 days నేను ఉండగలను అనుకోలేదు. మధ్యలో డ్రాప్ అవుదామనే ఉద్దేశంతో మళ్ళీ నెక్స్ట్ మంత్ ట్రై చేద్దామనే ఉద్దేశంతో చూద్దాం ఎన్ని రోజులు ఉండగలను అనే ఇదితో నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక నాకు ఆ, అంటే విల్ పవర్ వచ్చేసింది. మరి అది ఈశ్వరానుగ్రహము, ఆ శక్తిపాతం వల్ల, దానివల్ల నాకు వచ్చేసింది అనుకుంటాను. అలా ఉండగలిగాను. నేను కంటిన్యూ చేశాను. అందులోనూ 2 days తాగటం, 2 days తినటం, మళ్ళీ 7 days త్రాగటం, 2 days తినటం, 11 days అలా గ్రాడ్యువల్ గా మమ్మల్ని తీసుకెళ్లారు. కాబట్టి ఆ బాడీ కూడా పెద్దగా ఏమి ప్రాబ్లమ్స్ ఏమి రాలేదు. ఒక రోజు మాత్రం నాకు కాళ్ళు నొప్పులు అది వచ్చి కొంచెం ఫీవర్ లాగా అనిపిస్తే టాబ్లెట్ వేసుకోవచ్చు అని అన్నారు. కాబట్టి నేను టాబ్లెట్ వేసుకున్నాను. సాయంత్రానికి చెమటలు పట్టేసి, అది ఫీవర్ కాదు, కాళ్ళు నొప్పులు, నాకుండే మోకాలు నొప్పులు, పాదాల నొప్పులు అవి వచ్చాయి. అట ఒకరోజు టాబ్లెట్ వేసుకోగానే ఒక టాబ్లెట్ తోనే అవి తగ్గిపోయాయి. ఇంకా మళ్ళీ రాలేదు. ఈ డైట్ వల్ల నేను పెద్దగా ఏమి ఇబ్బందులు పడలేదు, ఈజీగానే చేయగలిగాను. ఇవన్నీ అంటే డైట్ ఎఫెక్ట్ కంటే కూడా నాకు ఆ శక్తిపాతంలో ఆ డివైన్ ఎనర్జీ రావటం వల్ల ఆ ఇవన్నీ జరుగుతున్నాయి అన్నట్టు అనిపించింది నాకు. శక్తిపాతంలో నాకు ఇక్కడ మాడు దగ్గర ఇట్లా లాగటం అట్లా అవుతూ ఉంది. కొంచెం బాడీ ఊగటం అలాగా. అంటే అది నాకు కొత్త ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు మెడిటేషన్స్ అవి పెద్దగా అంటే నాకు కుదరవులే, నాకు ఆలోచనలు వస్తూ ఉంటాయని పెద్దగా చేయలేదు ఎప్పుడు. దానివల్ల నేను ఆ డివైన్ ఎనర్జీ నాలో ఎంటర్ అవ్వటం వల్ల విల్ పవర్ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మామూలుగా నేను చేసుకునే ప్రేయర్స్ కానీ వేరే మామూలుగా ఏదైనా నాకు అంటే ఆ భగవంతునితో మంచి కనెక్షన్ ఏర్పడటం అలా అనిపించింది నాకు. ఆ శివశక్తి వల్ల నేను ఆ డివైన్ ఎనర్జీతో, ఆ సుప్రీం ఫాదర్తో నేను కరెక్ట్గా ఆ డివైన్ ప్రెసెన్స్ నా మనసులో నేను ఫీల్ కాగలిగాను. మీరు చెప్పారు కదా ఇల్లు ఆశ్రమంలా, ప్రతి ఇల్లు ఆశ్రమం లాగా మారాలని. అలా అంటే ఆ భగవంతుని యొక్క స్పర్శ నాకు నేను ప్రతి నిమిషం ఫీల్ అవ్వగలిగాను నా మనసులో. నా ప్రతి పనిలో, ప్రతి దాంట్లో నేను ఆ భగవంతుని యొక్క, ఆ శివుని యొక్క శక్తి, శివ అంటే పాసిబిలిటీ, శివ అంటే పాజిటివ్ ఎనర్జీ అనే దాన్ని నేను రిసీవ్ చేసుకోగలిగాను. తర్వాత అందుకని నాకు నాకు అంటే పూజ అయినా ప్రేయర్ అనండి, ధన్యమైనానండి, నేను అంటే సెల్ఫ్ టాక్ భగవంతునితో నాతో నేను మాట్లాడుకున్నట్టు సెల్ఫ్ టాక్ లో నాకు ఆ భగవంతునితో నేను బాగా కనెక్ట్ కాగలిగాను. తర్వాత విచక్షణ నాకు ఎక్కువగా కరెక్ట్ గా వచ్చింది. ఎక్కడ నో చెప్పాలో అక్కడ నో చెప్పగలిగాను. అంటే నేను అంటే ఇప్పుడు మనము ఆయన సుప్రీం ఫాదర్ అయినప్పుడు భగవంతుని, ఆ శివుని యొక్క పిల్లలమైన మనము, అందులోనూ హిందూయిజం గురించి మాట్లాడుతూ హీన భావన, అశ్రద్ధ ఉండకూడదు అన్నారు. హీనమైన పనులు కూడా మనం చేయకూడదు కదా. ఇంకా హీనంగా అంటే హీనమైన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ ఇవన్నీ మనకు ఉండకూడదు, మన ప్రవర్తనలో ఉండకూడదు. కాబట్టి ఆ ఎథిక్స్ ఏంటి, మన మనుషులకు ఉండాల్సిన ఎథిక్స్ ఏంటి అన్నవి మనకు ఆ శివుని శక్తి ద్వారా మనము ఆ విచక్షణ నాలో ముందు నుంచి ఉన్నది. ఇప్పుడు దానికి ఏదైనా నో చెప్పగలగాల్సి వస్తే, హీనమైన పనులు చేయటానికి వద్దు అనుకున్నప్పుడు నో చెప్పటానికి నాకు ఆ శివుడు శక్తి ఇచ్చాడు, కరెక్ట్ టైంలో నో చెప్పటానికి. ఆ డివైన్ గైడెన్స్ అనే అనుకుంటున్నాను నేను అది. మీరు ఒక శివాలయం పూజారి ప్రసాదం పంచినట్లు ఈ డివైన్ ఎనర్జీని, ఈ శివశక్తి పాదాన్ని మాకందరికీ పంచుతూ మీరు కూడా ఇంకా గొప్ప మార్గంలో ఎదగాలని, ఇంకా ఇంకా మంచి మార్గంలో మీకు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని, ఇంతమందికి మేలు చేస్తున్నారు కాబట్టి మీకు కూడా భగవంతుడు ఇంకా మంచి జ్ఞానం ఇచ్చి ఇంకా మీకు సరైన మార్గంలో మిమ్మల్ని నడపాలని
నేను భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ. రైట్.